హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము ఏం కర్రీ చేద్దామో చూసేద్దాం, వచ్చేయండి. అదేనండి పచ్చి బఠానీ ఆలు వేసుకొని కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఇలా పచ్చి బఠానీలన్నీ కూడా ఒలిచి సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి అందులోకి ఒక ఆలు కట్ చేసి వేసేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొద్దిగా వేరుశనగ విత్తనాలు వేయించి వేసుకున్నాక ఆనియన్, ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసిన ముక్కలు, ఒక టమోటా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి అన్నీ వేసి ఇలా మసాలా జార్లో పట్టించి పెట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. చపాతీలైనా దోశ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు వేసి పెట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు వేయించుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా టమోటా, 1/2 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని టేస్ట్ కోసం మనం వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి బఠానీ ఆలు అన్నీ కూడా అందులోకి వేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలాగా మొత్తం కూడా కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మళ్ళీ మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ టేస్ట్ కోసం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మసాలా జార్లు మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలా మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం కూడా ఇంకొక 1 మినిట్ వరకు మనం కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత వాటర్ మనకి ఎంతైతే కావాలో అంత వాటర్ వేసేసుకొని ఉప్పు కొద్దిగా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసి ఒక జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువ కూడా అవసరం లేదు. చూడండి, టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది కుర్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.